జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మొక్కలు నాటారు. ఈ నెల చివరి వరకు 4,50,000 ఇందిరమ్మ ఇల్లు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాయమాటలు చెప్పి 10 సంవత్సరాల్లో కేవలం 1,50,000 ఇల్లు మాత్రమే నిర్మించిందని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, విత్తనాల సబ్సిడీ ఇస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోసం చాలా మంది నిరుద్యోగులు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని మంత్రి సీతక్క వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషకరమని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఇండస్ట్రీ వల్ల భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మన రాష్ట్ర రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మా ఎమ్మెల్యే గారు చెప్పింది మొత్తం అన్ని విషయాలు చెప్పింది. ఎక్కువ సమయం తీసుకుందని మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న అంటూ ఉన్నాడు. ప్రత్యేకంగా నేను కోరేది ఒకటే, మనం అందరం కూడా ఆ రోజు మార్పు కావాలని, మార్పు కోసం ఎట్టి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని చాలా మంది మా మిత్రులు ఇక్కడ చేసిన కృషి వల్ల ఇక్కడి నుంచి గండ్ర సత్యనారాయణరావు గారు కానీ నా ప్రాంతం నుంచి నన్ను ఈ ప్రజలందరూ ఎన్నిక కావడం జరిగింది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మా సోదరిమణి కావ్య గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఒక బాధ్యతల భాగంగా ఎక్కడ కూడా విస్మరించకుండా 7 నెలల నుంచి ఈ ప్రభుత్వానికి సంబంధించి, మా ప్రభుత్వానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సోదరి వాళ్ళందరూ కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే మీరు చూసే మొదటి 3 నెలలు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ మళ్ళా 3 నెలలు ఏమైంది, మా కావ్య గారి ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. దాంట్లో అందరూ నిమగ్నమైన మీరు ఓటేయడానికి కొంతమంది అయితే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై మేమందరం కూడా వారితోని మమేకమై పనిచేస్తూ మీ శాసనసభ్యుడు కూడా దాదాపు 2.5 నెలలు శాసనసభ్యుడిగా మీ దీవెనలతో గెలిచిన తర్వాత మేమందరం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులమైన తర్వాత నిత్యము ఏదో ఒక పని మీదనే మీ నియోజకవర్గ అభివృద్ధి పని మీదనే వచ్చేవాడు. తన శాసనసభ్యుడిగా లేనప్పుడు ఎన్నికల కంటే ముందు ఏదైతే వర్షాలు వచ్చి కుంటలు, చెరువులు అన్ని తెగి రోడ్లన్నీ తెగితే ఆనాటి ప్రభుత్వము, ఆనాటి శాసనసభ్యుడు పట్టింది వచ్చిన తర్వాత, మీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అన్న నాకు ఇదిగో 50 కోట్లు ఇస్తేనే ఈ రోడ్లన్నీ బాగుపడతాయి, అన్నా నాకు ఒక 70 కోట్లు ఇస్తేనే ఈ చెరువులన్నీ మరామతులు అవుతాయని అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా దగ్గరికి నిత్యము తిరిగి సాధించుకున్నంత గొప్ప వ్యక్తి మీరు గెలిపించుకున్న ఈ శాసనసభ్యుడు. ఇప్పుడు కూడా చూశారు కదా, నాతో చూస్తే అభివృద్ధి, అదే విధంగా జనాభా అంతా కూడా పట్టణాల చుట్టూ కేంద్రీకృతం అవుతుంది. సిటీలు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోయి మరి ఉపాధి కోసం వెళ్ళి, ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే వాళ్ళ జీవనం కూడా నడుస్తూ ఉంది. ఇల్లులు కట్టుకోవడం, కుటుంబాలు అవన్నీ. కానీ పల్లెలే ఈ దేశానికి పట్టుగొమ్మలు అన్నటువంటి అర్థం రాను రాను మారిపోతుంది. పట్టణీకరణ మొత్తం ఎక్కడైతే ఉందో పట్టణ వ్యవస్థ, మన వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయి అక్కడ బతుకుతా ఉన్నారు. దానికి ప్రధాన కారణము అంటే ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం. ఉద్యోగులు అంటే పట్టణాలలో ఉంటారు, రైతులు అంటే పల్లెలలో ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి పెరిగింది. కాబట్టి మన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఉద్యోగాలు కూడా పల్లెలలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం. ఇవాళ సిటీలలోకి వెళ్ళే పిల్లలు ఎవరు, బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఐటీ కోసం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వివిధ వృత్తి నైపుణ్యాలు
నైపుణ్య కోర్సు చదివినటువంటి వాళ్ళు కావచ్చు, అంతా మన పిల్లలే. చూస్తే